గారితో మాట్లాడతా. జయప్రకాష్ గారు మీ దగ్గరికి వస్తాను అంతకు. సుబ్బారావు గారు, ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రథమ ప్రాధాన్య కార్యక్రమాలు ఏంటి, అండ్ అందులో యాంబిగ్విటీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి విజను, లేకపోతే ఆయన ఏమేమి చేయాలనుకున్నారు ఈ 5 ఏళ్లలో, తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజలు ఆయనకి అధికారం ఇస్తే కంటిన్యూ అవుతాయి, అది ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కేసుల వ్యవహారంలో ప్రభుత్వానికి బాధితులకు న్యాయం చెయ్యాలి అనే ఒక బాధ్యత కూడా ఉంటుంది. సరే, వారి చేతిలో ఉన్న పరిధి మేరకు అది జరుగుతోంది. హౌ యూ లుక్ ఎట్ అండి, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమన్నా ఉందా లేదా? ఇక్కడ ఒకటండి, ఈ చర్చలోకి వెళ్ళే ముందు గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన కొన్ని అంశాలని మనం డెఫినెట్గా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. కోల్ స్కామ్ 2013లో జస్టిస్ ఆర్ఎం లోధా ధర్మాసనం సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది అని చెప్పింది. దాన్నే ఇటీవల కాలంలో కేజ్రీవాల్ కేసు బెయిల్ విచారణ సందర్భంగా అప్పుడు కూడా జస్టిస్ ఉజ్జల్ బోయాన్ అదే మళ్ళా ప్రస్తావించారు. పంజరంలో చిలక లాంటిది, దీనికి స్వేచ్ఛ లేదు, యజమాని ఏది చెబితే అదే మాట్లాడుతుంది చిలక అని చెప్పేశాం. మనం ఇప్పటివరకు చర్చించుకున్నది కూడా అదే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, లేకుంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, లేకుంటే దేవాలయాల మీద దాడులు జరిగిన సంఘటనలో కానీ ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఎందుకు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతా ఉంది? ఇక్కడ చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఈ రోజున సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు మరలా మీరు కింద కోర్టులోనే మీరు ఆ పిటిషన్ దాఖలు చేసుకోండి, అక్కడే మీరు వాదించుకోండి పంపడం, దాని ప్రకారం సునీతారెడ్డి గారు వేసింది. ఆమె ప్రధానమైన అంశం ఏంటి? అక్కడ ఇక్కడ వాదించేది. అసలు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే భారతిరెడ్డి గారికి ఫోన్ ఎవరు చేశారు? చేసిన తర్వాత ఎందుకు అంత జాప్యంగా సాయంత్రానికి వచ్చాడు బాబాయిని చంపితే? వచ్చిన తర్వాత ఏ విధంగా ఎలాగ నరికారు, ఎక్కడ నరికారు అనే అంశాలు ఆయనకి ఎలా తెలిసినాయి? అలాగనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఎలాగ ఆటంకాలు చెప్పారు? ఏ విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మేము సహకరించాలని చెప్పింది? అలానే శంకరయ్య అనే సిఐ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తామని చెప్పేసి చెప్పి నేను ఇవ్వనన్న తర్వాత ఆ విధి నిర్వహణ లోపానికి పాల్పడి సస్పెండ్లో ఉన్న ఆయనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఎలా ఇచ్చారు? అలానే ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారు సిబిఐ అధికారుల మీద కానీ, సునీత రెడ్డి కానీ? తర్వాత ప్రభుత్వం విచారించేసి ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి రిఫర్ చేసింది, సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది. అలాగనే ఇలాంటి అనేకమైన సంఘటన, ఇంకా దీంట్లో విచారించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ విచారించకుండా నారాసుర రక్త చరిత్ర రాసిన సాక్ష్యాధిపతులను, సాక్షి రాసిన వార్త రాసిన వ్యక్తులను విచారించాలి. అలానే ఎవరైతే ఏటుగా ఉన్నటువంటి అవినీతి కేసుల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ముందుగా విశాఖపట్నంలో హార్ట్అటాక్ అన్నాడు. ఆయన మళ్ళా మీడియా ముందు చెబుతూ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి పక్కన ఉన్న మనిషి ఆ ఫోన్ తీసుకొని నాకు సమాచారం ఇచ్చాడు, ఇలాగ హార్ట్అటాక్ అని చెప్పాడు. ఇవన్నీ విచారించాలి కదా. ఇవన్నీ విచారించకుండా విచారణ పూర్తయిందని చెప్పేసి ఏ విధంగా అంటారు? ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో విచారణ సంస్థ అవినాష్ రెడ్డిని కాపాడటానికి శక్తి వంచన లేకుండా పనిచేసింది. అది జగద్విదితం. ముద్దాయిలను రక్షించడానికి ప్రయత్నం చేసింది. దాదాపుగా ఒక 6 సాక్షులు అనుమానాస్పదలో చనిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి, వాచ్మెన్తో సహా. కాబట్టి అంతేకాకుండా చైతన్యారెడ్డి లాంటి వాళ్ళు, A5గా ఉన్నటువంటి డి శివశంకర్ రెడ్డి కొడుకు, జైల్లో దస్తగిరిని ఆనాడు ప్రభుత్వం పెట్టిన కేసుల్లో దస్తగిరిని లోపల పడేస్తే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి అనుకూలంగా చెప్తావా, లేకపోతే 20 కోట్లు ఇస్తాను, లేకపోతే నువ్వు బయటకు వచ్చిన తర్వాత చంపేస్తామని బెదిరించారు. ఇవన్నీ బయట ఉండి బహిరంగంగా సాక్షుల్ని, అప్రూవర్లని బెదిరిస్తూ ఉంటే సునీల్ యాదవ్ కూడా చెప్పాడు కదా, నా వెంట పడ్డారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నా అని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డి బయట ఉంటే తాను డెఫినెట్గా సాక్షులను ప్రభావితం చేస్తాడు.
అవినాష్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకొని విచారించాలి అని చెప్పేసి ఈ రోజున సునీత రెడ్డి గారు దెబ్బలాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటండి, సిబిఐ గతంలో ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి విచారణ జరపలేదండి, బాగుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహకరించే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ చొరవ తీసి క్రియాశీలకంగా వ్యవహరించలేదు? సిబిఐని ఎవరు అడ్డుకుంటున్నారు అనేది ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి సంవత్సరాల కాలము దాటిపోతూ ఉన్నా ప్రభుత్వం సహకరించే ప్రభుత్వం ఉంటే మీరు పోలీస్ యంత్రాంగాన్ని తీసుకొని ఇలాంటి విచారణ జరిపేసి సీరియస్గా లోపలికి వెళ్ళి విచారణ జరపచ్చు. ఈ ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంది, ఎందుకు సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది అనేది ఈ రోజున సిబిఐ మీద వస్తున్న విమర్శలు. కరెక్ట్. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఎటువంటి ఆటంకాలు లేకపోయినా అరెస్టు చేయడానికి చేతగాక వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిబిఐ దేశ చరిత్రలో మంచి విచారణ సంస్థను గుర్తింపున్న సిబిఐ ఈ రోజున అబాస్పాలవుతుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని కూడా అరెస్ట్ చేయగలిగిన సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే కేంద్ర బలగాలను పిలిపించేసి, సహకారం హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి పిలిపించేసి డైరెక్ట్గా వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు. కానీ ఆ సాహసం చేయలే. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయిందంటే న్యాయస్థానానికి కూడా వెళ్ళిపోయి మాకు ప్రభుత్వం సహకరించలేదు, మా మీద కేసులు పెడుతుంది, మేము విచారణ సంస్థ లేదని ఆవేదన గోడుని వెళ్ళబిచ్చుకునే దీనస్థితికి సిబిఐ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సుబ్బారావు గారు, నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు సునీతారెడ్డి మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళారు కదా, ఇంకా విచారణ జరగాలి అని. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సునీతారెడ్డికి న్యాయం జరగాలి, దానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా చెప్పారు పలు సందర్భాల్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం తరపు నుంచి సునీతారెడ్డి గారికి అనుబంధంగా ఈ ట్రయల్లో ఇంప్లీడ్ అవ్వచ్చా? అలా అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఇంప్లీడ్ అవ్వడానికి ప్రభుత్వానికి రైట్ లేదండి. ఎందుకంటే ఇది సునీతారెడ్డి విక్టిమ్, తండ్రిని కోల్పోయిన మహిళ. సరే, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వేయచ్చు. రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని వేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిది, అది వేయొచ్చు అని చెప్పారు కదా, వ్యక్తులుగా వేసుకోవచ్చు. కానీ దీంట్లో ప్రధాన కీలక భూమి పోషించాల్సింది సిబిఐకి సంబంధించిన న్యాయవాది. వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? న్యాయస్థానం కనుక తదుపరి విచారణ జరపమంటే జరుపుతాము అని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టు ఏమంది, మీరు కింద కోర్టులో వేసుకోమ్మా సునీతారెడ్డి గారు, అక్కడ మీరు వాదించుకొని ఆ కోర్టు ఆదేశాల ప్రకారం వెళ్ళమంది. ఈ రోజున సిబిఐ సహకరించాలి. సిబిఐ తరఫున మాకు అభ్యంతరం లేదు తదుపరి విచారణ జరపడానికి. సునీతారెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు వాస్తవమే, ఆ దిశలో కూడా ఇంకా విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి సానుకూలంగా తమ వాదన న్యాయస్థానంలో వినిపించవలసిన పరిస్థితి, అవకాశం ఉంది. రైట్. ఆ విధంగా కనుక చేస్తే డెఫినెట్ గా న్యాయస్థానం కూడా, సిబిఐ కూడా అంగీకరించింది వాస్తవాలని, సునీతారెడ్డి చెప్పినటువంటి అంశాలు వాస్తవాన్ని, తదుపరి విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి గమనించి తదుపరి ఆ అంశాలకు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది న్యాయస్థానం. అప్పుడు వీళ్ళందరినీ కూడా భారతిరెడ్డి చదువుతారా, జగన్మోహన్ రెడ్డిని విచారిస్తారా, విజయసాయి రెడ్డిని విచారిస్తారా, సాక్షి పత్రిక యజమానాన్ని విచారిస్తారా, లేదంటే సిఐ శంకరయ్య, తిరిగిపోయిన సిఐ శంకరయ్యని విచారిస్తారా, లేదంటే చైతన్యారెడ్డిని విచారిస్తారా, జైలు అధికారులను విచారిస్తారా, అది తర్వాత విషయం అని ఆ స్టెప్ తీసుకోవడంలో ఎక్కడో జాప్యం జరుగుతుంది, ఎక్కడో ఏదో ప్రభావం పనిచేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా కనబడతాం. మాట్లాడదాం, ఆ ప్రభావం ఏంటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.